చెప్పినటువంటి దానిలో భాషను తప్పుకొని ఇందులో నష్టాలు వస్తుంది నా వల్ల కాదు అన్నప్పుడు ఈయన ఆడంబరాలకు పోయి రాష్ట్ర సంపదను ఆ బ్రాండ్ ఇమేజ్ పేరిట అందులో వచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తిపడి చేసినట్టు సందర్భాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోకపోతే చేసుకోకుండా ప్రజలను ఇప్పటికే తెలంగాణ ప్రజలు తప్పొట్టించే ప్రయత్నం చేయడం. నిన్న ఈ లొట్ట పీస్ కేసు అన్నటువంటి వీళ్ళు సరే వారికి న్యాయపరంగా పోదము లేకపోతే క్వాష్ అని చెప్పినప్పుడు కోర్టులో జరిగినట్టు దాన్ని కూడా ప్రజలకు తప్పుదారి పట్టించింది చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇందులో ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో విచారణ ఎదుర్కోవాల్సిందే, విచారణ జరగవలసిందే. ఈరోజు ప్రజల సంపద దుర్వినియోగమైనట్టుగా కనిపిస్తుంది చెప్పినటువంటి మాటలు అంత క్లియర్ గా అన్ని పత్రికలు కూడా రాసిన తర్వాత కూడా ఇంకా దాన్ని తప్పొట్టే విధంగా ఈరోజు మీరు క్వాష్ పిటిషన్ పోకుండా ముందే వచ్చి విచారణకు వస్తే ఇదంతా చర్చ ఉండేది కాదు కదా. కోర్టు కూడా ఒక రకంగా అభిప్రాయపడ్డటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేస్తుంది. ఇక్కడ నేను నాకున్నటువంటి అంచనా ప్రాథమికంగా ఉన్న సమాచారం మీకు చెప్తా. ఈరోజు 50 కోట్ల రూపాయలు ఏదైతే హెచ్ఎండి నుంచి ఈవని ఆదేశాలు ఇచ్చారు, నిన్న బిఎన్ రెడ్డి గారు అదే చెప్పారు, అరవింద్ కుమార్ కూడా అదే చెప్పారు, వాళ్ళు ఇవ్వమన్నారు, మీ ఇచ్చిన చెప్పారు మాట. ఈరోజు దీనికి చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈయన కేవలం ఉపాధ్యక్షుడు మాత్రమే, వైస్ చైర్మన్ కేటీఆర్ గారు 50 కోట్ల రూపాయల సంబంధించి ఫైనాన్స్ సంబంధించిన అప్రూవల్ దాకా ఎందుకు, అసలు మంత్రి మండలిలో కూడా దీనిపై చర్చ జరగలే, నోటిఫై లేకుండా ఆయన మాట మీద యువరాజు శాసనం లాగా ఆయన మీద ఇచ్చినటువంటి సందర్భాన్ని తప్పుపడుతూ ఈరోజు 50 కోట్లు డాలర్ల రూపాయలు కాయిన్ బిట్ కాయిన్స్ అనుకుంటా, బహుశా ఇవి కూడా వేయలేదు, ఈ అమౌంట్ పోయింది కూడా బిట్ కాయిన్స్ రూపంలో వేయినటువంటి సందర్భంలో దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నామ్స్ కూడా పాటించకుండా ఇష్టానుసారంగా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్ గా మాట్లాడండి. అసలు ఇందులో తప్పిదం జరిగిందనుకుంటే నాకు తెలియదు. దీనికి సంబంధించిన వాళ్ళు మాత్రం మాట్లాడుతూ నన్ను కలిసినప్పుడు, ఇప్పుడు అసెంబ్లీ మాట్లాడినప్పుడు ఆ వ్యాపారవేత్తకు సంబంధించిన ఫోటోతో ఉన్న రేవంత్ రెడ్డి దీని ఫోటోను అసెంబ్లీ చూపించిండు. మా ముఖ్యమంత్రి రేపు అవును అతను నాతో దిగిన ఫోటోనే, అతను చెప్తేనే ఇందులో అవినీతి జరిగింది నాకు తెలిసింది, ఇప్పటికి 50 కోట్లు ఇచ్చింది సార్, మీరు కూడా ఇవ్వండి, మీరు అంటే దాని అర్థం ఏంటి, వారు అన్నప్పుడు క్లియర్ గా గతంలో బయటకు వచ్చినాయి, మీరు ఒప్పుకుంటే ఇందులో ముందుకు పోదామని చెప్పారు. అప్పటికే తప్పు జరిగింది కాబట్టి ముందుకు పోకుండా ఆపి విచారణ జరుపుతుంటే దాన్ని అభినందించాల్సింది పోయి ఒక వాళ్ళ నాయకుడు ఇప్పుడు తప్పనవలసింది పోయి ఈ రోజు గన్ని పక్కనే ఉన్నటువంటి ఈ నాయకులు చర్చలు ఉన్నప్పుడు కూడా పక్కన అంత ఘోరమైన మాటలు, బూతు మాటలు, ప్రెస్టేషన్లు మాట్లాడుతూ ఇప్పుడు కనీసం చర్చలు ఉన్న తప్పే అనేటువంటి మాట ఒక మాట అనకుండా నేను అంటే ఇంతకు చెప్పిన కదా, ఆ మాట గ్రామీణ ప్రాంతాల్లో అంటే పక్కన చెప్పిస్తారని చెప్పన్నా. ఎందుకంటే సలసల మరుగుతుంది ఒకసారి కొన్ని సందర్భాలలో. సరే రాజకీయ విమర్శలు చేయండి, ఈ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారు ఇక్కడ. ప్రభుత్వాది నేతగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదండి. భాష కరెక్ట్ లేదు, ఆయన ప్రవర్తన కరెక్ట్ లేదు, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ లేదు. ఆయన మాటల్లో బేలతనంగా అనిపిస్తుంది. పంపిస్తాం 2-3 నెలలు జైలుకు పోయిస్తా చెప్పని అంత చులకనగా మేమెందుకు పంపిస్తాము, చట్టం తరపున చేసుకుపోతాం చెప్పండి మీరే అనేక సందర్భాలు అన్నప్పుడు ఆ కార్యక్రమం జరిగితే నీ తప్పుకు నా కర్మానుకొని పోవాలి తప్ప దాన్ని ఏదో తెలంగాణ సమాజానికి రుద్దేలా తెలంగాణ కోసం నీ చావడనే చేస్తా అని చెప్పండి. మేము చావమని ఎవరు అన్నారు, తెలంగాణ కోసం జైలుకోమని ఎవరు అంటున్నారు. మీరు వేసిన తప్పిద మీద కేసు జరిగితే చట్టం తరపున వేసుకుపోయి క్రమం అరెస్ట్ చేస్తారేమని చెప్పాను బాగుంది అంటుంటారు. జనరల్ గా ఏదైనా చర్చ చేసినప్పుడు అంటుంటారు. ఈ రోజు బాగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో నువ్వు బాగా మాట్లాడుతున్నావు, రేపు విచారణలో నీ సంగతి తేలుతుందని చెప్పని అంత మాత్రం తప్పబట్టి అది రాజకీయ విమర్శగా మీరు తిరిగి రాజకీయ విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి. కానీ బూత్ మాటలు ఎందుకు మాట్లాడాలి, బూత్ మాటలు మీరు అన్నప్పుడు మీరు మాట్లాడితే తప్పంటారు మళ్ళా. ఈ విధానం సరైనది కాదు. ఏదేమైనా ఒక ఈ కారేసీకే కాదు, ఇంకా అనేక కేసులు విచారణ జరుగుతున్నాయి, ప్రజా సంపద దుర్వినియోగం దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎందులో తప్పిదం జరిగినా ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా చట్టం తరపున తీసుకుపోయే క్రమంలో వారికి శిక్ష పడదని చెప్పండి. ఈ మాట చూసిన మా నాయకులు శిక్ష పడాలని చెప్పని కోరుకుంటున్నట్టు చెప్పండి. ఈరోజు మనం ఊత పదంగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం. ప్లీజ్ మొత్తం ఇది చట్టం మీరు చెప్పినట్టు చట్టం తన పని తను చేసుకపోనన్నా, చట్టం తన పని తను చేసుకపోని